హాయ్ అండి. ఉప్మా రవ్వతో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా అండి, రవ్వ లడ్డు చూస్తూనే తినాలనిపిస్తుంది. ఇవి ఒక వారం 10 రోజులు నిల్వ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వచ్చేసి ఇవాళ ఉప్మా రవ్వతో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. నేను 1 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను. అలాగే ఏ గ్లాస్తో ఉప్మా రవ్వ తీసుకున్నానో అలాగే అదే గ్లాస్తో షుగర్ కూడా తీసుకున్నాను. ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి, గోరువెచ్చని పాలు, 4 ఇలాచీలు. ఇప్పుడు ముందుగా రవ్వను గోల్డ్ కలర్లో వేంపుకోవాలి. కడాయి ఇటెక్కిందండి. నెయ్యి వేసుకుంటున్నాను. ఫస్ట్ నెయ్యి వేడెక్కింది. నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు దోరగా వేంపుకోవాలి. బాదం పప్పు చిన్నగా కట్ చేసుకోవాలి. బాదం పప్పు పలుకులు పెద్దగా ఉంటాయి కదా, చిన్నగా కట్ చేసుకోవాలి. బ్రౌన్గా వచ్చే వరకు ఈ విధంగా వేంపుకోవాలి. ఇదే కడాయిలో ఉప్మా రవ్వ వేంపుకోవాలి. ఈ ఉప్మా రవ్వని చాలా వరకు ఉప్మా రవ్వ అని అంటారు, సూజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఈ ఉప్మా రవ్వ ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేంపుకోవాలి. ఇందాక ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, ఇప్పుడు మధ్యలో ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు వేసుకొని 2 మంచిగా బ్రౌన్ కలర్లో వేంపుకోవాలి. ఉప్మా రవ్వ ఫస్ట్ కొంచెం బ్రౌన్ కలర్ రాకముందుకే మధ్యలోనే కొబ్బరి పౌడరు యాడ్ చేసుకోవాలి. 2 కలిపి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి. చూడండి, ఉప్మా రవ్వని ఎప్పుడు కలుపుతూనే ఇట్లా వేంపుకోవాలి, వదిలేయొద్దు. కలపడం మాత్రము ఆపకూడదు. ఇలానే కలుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగానే వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్లో వేంపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కెరని మిక్సీ పట్టుకోవాలి. ఉప్మా రవ్వ మనం ఏ గ్లాస్తో ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో అదే గ్లాస్తో చక్కెర కూడా తీసుకోవాలి. అందులో 4 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కెరని పౌడర్ చేసుకోవాలి. కొంచెం స్మూత్గా మెత్తగానే పౌడర్ చేసుకోవాలి. చూడండి, పూర్తిగా చల్లారింది. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడరు పోసుకోవాలి. ఉప్మా రవ్వ షుగర్ పౌడరు కలిసేటట్టు 2 మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉప్మా రవ్వ షుగర్ పౌడర్ చక్కెర పౌడరు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని పాలు కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గోరువెచ్చని పాలు పోసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు నాననివ్వాలి. చూడండి, ఇప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఇందాక వేంపి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పలుకులు, కిస్మిస్ ఇవి వేసి చిన్న ఉండల్లాగా కలుపుకోవడమే. చూడండి, ఇవన్నీ ఈ విధంగా వేసాక చిన్న ఉండల్లాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా అనుకొని ఇలా ఈ విధంగా చిన్నగా గుండ్రగా చిన్న బాల్ లాగా ఈ విధంగా గుండ్రగా చేసుకోవడం.
పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మాత్రమే కలుపుకోవాలండి, బాగా పోయకూడదు. రవ్వ అనేది మెత్తగా అయిపోతుంది. అలా కాకుంటూ కొద్దిగానే కొంచెం కొంచెం కలుపుకుంటూ మాత్రమే చూసుకుంటూ కలుపుకొని చేసుకోవడమే అండి. అంతే అండి ఈ వీడియో. చూసారు కదా అండి, రవ్వ లడ్డు అయితే ఈజీ ప్రాసెస్లో సింపుల్గా చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేశానో. ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ట్రై చేయండి. ఇవి ఒక 1 వీక్ 10 డేస్ మాత్రమే నిల్వ ఉంటాయండి. ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. అంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్